తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డిని నియమించింది. కేబినెట్ హోదాతో నియామక ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రేమ్ సాగర్ రావును నియమించింది ప్రభుత్వం. ఈ ఇద్దరు నేతలు కూడా మంత్రి పదవి ఆశించారు. రైట్, ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, తెలంగాణలో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజు ఇప్పటికే ఒకవైపు మంత్రివర్గంలోకి అజారుద్దీన్ తీసుకుంది. అయితే మంత్రివర్గంలోకి మరికొంతమంది మంత్రిగా పదవిని ఆశిస్తున్న ఎమ్మెల్యేలకు ఇప్పుడు తాజాగా నామినేటెడ్ పదవులను కట్టబెట్టింది ప్రభుత్వం. ఈ మేరకు కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సుదర్శన్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వ అడ్వైజర్ గా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆయన 2 సంవత్సరాల పాటు కాలపరిమితిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరొక వైపు ఆయనకు ఫ్లాగ్షిప్ కార్యక్రమాలను నిర్వహించేలాగా వాటికి చైర్మన్ గా, దానికి సలహాదారుగా వివరించుతున్నారు. మరొక వైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ప్రేమ్ సాగర్ కు ఎమ్మెల్యేకు నామినేటెడ్ పదవి లభించింది. ఆయనకు ప్రధానంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవిని కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. మొత్తానికి ఈ రోజు ఒకవైపు కేబినెట్ లోకి అజారుద్దీన్ తీసుకోవడం, మరో ఇద్దరికి నామినేటెడ్ పదవులను కట్టబెట్టడం, ఇక సుదర్శన్ రెడ్డికి ఏకంగా కేబినెట్ హోదా ఉన్న అడ్వైజర్ గా పదవి ఇవ్వడం లాంటి అంశాలు మొత్తం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ప్రభుత్వం గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంలో చేరేందుకు వాళ్ళు మంత్రి పదవి ఆశిస్తూ ఉన్న సుదర్శన్ రెడ్డికి, అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావును బుజ్జగించేందుకు, సంతృప్తి పరిచేందుకే ఈ పదవులు కట్టబెట్టినట్టుగా ఒకవైపు చర్చ జరుగుతోంది. అంటే చారి, సుదర్శన్ రెడ్డి అలాగే ప్రేమ్ సాగర్ రావుకు నామినేటెడ్ పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందంటే ఈ లిస్టులో ముగ్గురు మంత్రులుగా ఉన్న ముగ్గురికి ప్లేస్ ఉన్న సందర్భంలో అజారుద్దీన్ కి అయితే కేబినెట్ లో మంత్రి పదవి దక్కింది. ఇంకా 2 ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడైతే ఇద్దరికి నామినేటెడ్ పోస్టులు ఉన్నాయంటే ఈ లిస్టులో ఇంకా ఎవరైనా నేతలు ఉన్నారా? ఖచ్చితంగా చాలా మంది మంత్రి పదవి ఆశిస్తున్న వారు ఉన్నారు. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా నుండి కూడా ఎమ్మెల్యేలు మంత్రి పదవి ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలా మంది కూడా మంత్రి పదవి ఆశిస్తున్నప్పటికీ ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇంకా మరీ మిగిలి ఉన్న 2 మంత్రి పదవులను అతి త్వరలోనే భర్తీ చేయనున్నది ప్రభుత్వం. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి అతి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ చారి ఫర్ ద అప్డేట్స్.